ఈరోజు ఎపిసోడ్లో ఏదైతే జరగబోతుందో ఎవరెవరు ఎలిమినేట్ అవుతున్నారు, లేకపోతే ఎవరెవరికి గట్టిగా సార్ గట్టిగా 4 చీవాట్లు పెడతారని అనుకుంటున్నారు. అంటే మీరు ప్రోమోలో చూసిందే కాకుండా చాలామందికి గట్టిగా వార్నింగ్స్ అయితే వెళ్ళాయి. సో అవి ఎవరెవరికి అనే విషయాలు క్లియర్గా మాట్లాడుకుందాము. వీడియోలోకి వెళ్ళడానికి ముందు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఈరోజు వీడియోలో మాధురి గారికి పగిలిపోయింది అసలు, అన్డౌటెడ్లీ అనమాట. ఆవిడికి మనకి ఈ ప్రోమోలో కొంచెమే చూపించారు, వీడియోలో ఎంత చూపిస్తారో తెలియదు, కానీ చాలా వరకు అయితే ఇంకా స్ట్రాంగ్గా వార్నింగ్ ఇచ్చారు. ఆవిడకే కాదు చాలా మందికి కూడా ఇచ్చారనమాట. సో ఆయేషాకి ఆల్రెడీ హెల్త్ బాగాలేదు, తను హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు, ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. సో తనకి అందరికీ తెలుసు కదా తను ఇలా హెల్త్ బాగాలేదు, లేకపోతే ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది అని. సో యాజ్ ఆఫ్ నౌ తన ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది కాబట్టి సో అది ఎలిమినేషన్ కింద కన్సిడర్ చేస్తారు. దెర్ ఇస్ నో డబుల్ ఎలిమినేషన్ అని ఒకటే అనుకుంటున్నారు. లేదు తను రీఎంట్రీ ఇచ్చే పని అయితే రాము ఆర్ రమ్య మధ్య సాయి శ్రీనివాస్ అండ్ రమ్య మధ్య జరగబోతుంది అనమాట. ఇద్దరిలో ఒకరు ఖచ్చితంగా నామినేట్ అవుతారు. అండ్ అందరికీ తెలిసిందే తనుజ విషయంలో జరిగిన రప్చర్ వల్ల రమ్యకే తక్కువ ఓట్స్ అయితే ఉన్నాయి, ఈక్వలీ సాయి శ్రీనివాస్కి కూడా ఉన్నాయి. సో వన్ ఆర్ ది అదర్ విల్ బీ ఎవిక్ట్ అనమాట ఇఫ్ ఆయేషా ఈస్ కమింగ్ బ్యాక్ అనమాట. సో ఇవాళ ఎపిసోడ్ అయితే అద్దరిపోతుంది. ఎంతమంది ఈగర్గా వెయిట్ చేస్తున్నారో చెప్పండి, నేనైతే సూపర్ ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. సో అలానే ఈ గన్ షాట్ ఎలిమినేషన్ ఏదైతే ఉందో అందరూ రమ్య గోయింగ్ టు బి ఎలిమినేటెడ్ అని అయితే అంటున్నారనమాట. తర్వాత వచ్చేసి నాగ్ సారు తనుజాని అప్రిషియేట్ చేస్తారంట, గేమ్ బాగా ఆడుతున్నావు తమ్మ తనుజ అని చెప్పి. అండ్ అలానే మన కళ్యాణ్కి కూడా చెప్తారంట, నువ్వు ఇంకా బాగా ఆడాలి, ఎందుకు నువ్వు తనుజాన్ అని చెప్పి ఎందుకు సంజనాని ఎందుకు నామినేట్ చేసావు అని అడుగుతారంట. అలానే ఇమాన్యుయల్ నువ్వు సేఫ్ ఆడుతున్నావు అని చెప్తారు. డీమన్, పవన్ అండ్ రీతుని అయితే ఎంకరేజ్ చేస్తారంట. నిజంగానే వాళ్ళిద్దరికి చాలా ఎంకరేజ్మెంట్ అవసరం. గేమ్స్ చాలా బాగా ఆడుతున్నారు వాళ్ళిద్దరు. ఫర్ సమ్ రీజన్ వాళ్ళు ల్యాక్ అయిపోతున్నారు అని నాకు అనిపించింది పర్సనల్గా. నా టాప్ 5 ఫేవరెట్స్ ఎవరు అని చెప్పినప్పుడు దాంట్లో కూడా నేను మెన్షన్ చేశాను అనమాట. ఇఫ్ శ్రీజ is entry is there, for sure Srija would also be in top 5. But if Srija entry కనుక లేకపోతే ఉన్న వాళ్ళల్లో బాగా ఆడగలిగే కంటెస్టెంట్స్లో రీతు అండ్ డీమన్ 100% ఉంటారు. దే ఆర్ గివింగ్ దేర్ బెస్ట్. ఫర్ సమ్ రీజన్ వాళ్ళకి టైం కలిసి రావట్లేదు, ఆ లైమ్ లైట్లోకి వాళ్ళిద్దరు రావట్లేదు అని అనిపించింది. అండ్ గౌరవ్ కూడా బాగా ఆడతాడు. సంజన గారికి కూడా ఈరోజు మంచిగా షంటింగ్ పడుతుంది, బికాస్ కొన్నిసార్లు ఆవిడ వర్డ్స్ వదిలేశారు. వాష్రూమ్లో మాట్లాడింది కానీ, సుమన్ శెట్టి గారి కళ్యాణ్ అన్న విషయాలు కానీ నాకు అస్సలు నచ్చలేదు, కళ్యాణ్ ఆవిడ అలా మాట్లాడడము. సో ఇవన్నీ కూడా ఈరోజు వీడియోలో అదిరిపోయే ఎపిసోడ్. అసలు నాగ్ సార్ ఈ లాస్ట్ వీక్ నేనే నచ్చలేదని చెప్పేశాను. ఇప్పుడు వరకు ఉన్న ఇన్ఫో ప్రకారంగా చూస్తే నాగ్ సార్ బాగా చేశారని చెప్పింది. అది ఎంతవరకు కరెక్ట్ అనేది వీడియో చూసి మళ్ళీ చెప్తాను. ఓకే, మీకేమనిపిస్తుందో కామెంట్